ఫ్రెండ్స్, చూశారు కదా ఇదేంటియో? ఇదేనబ్బా, ఎగ్ ఎగ్ పఫ్. సింపుల్ ప్రాసెస్తో చూసారుగా, టేస్టీగా కరకరలాడే ఎగ్ పఫ్ని సింపుల్గా 10 నిమిషాల్లో మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు. బేకరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ స్పెండ్ చేయకుండా మనమే ఖర్చు చేసేసుకోవచ్చు. అది ఎలానో ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రిస్పీగా కరకరలాడే ఎగ్ పఫ్ ఎలా తయారు చేసుకోవడం, మన ఇంట్లో మనమే స్వయంగా ఎలా తయారు చేసుకోవడం అనేది వీడియో పెడుతున్నాను. అది ఎలానో మనం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఎగ్ పఫ్లోకి 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నామండి. సేమ్ అదే క్వాంటిటీతో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నామండి. 2 సమానంగా చిరసగంగా తీసుకున్నాము. దీంట్లోకి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుంటున్నామండి. ఇంకా నీళ్ళు వేసేసుకొని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా గట్టిగా చపాతీ పిండికి సరిపోయే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేసి కలుపుకుంటున్నామండి. అప్పుడు మనకి ఎగ్ పఫ్కి బాగా ఉంటుంది. పిండి వచ్చేసి ఆయిల్తో కూడా బాగా శుభ్రంగా పిసికేసుకోవాలండి. అలా పిసికేసుకోవడం వల్ల పఫ్ మనకి పొరలుగా బాగా స్మూత్గా ఉంటుంది. కరకరలాడితే స్మూత్గా ఉంటుంది. ఇలా ముద్ద చేసేసుకొని మనం 1 గంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. దాని మీద పాన్ పెట్టేసుకుంటున్నాము. దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఆయిల్ కాగిందండి. దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు వేసేసుకున్నాం. తరిగి పెట్టిన ఉల్లిపాయలని, అలానే తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకున్నాము, 1/2 స్పూను. అలానే 1/2 స్పూను కారం వేసుకున్నాము. మన రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకుంటున్నాము. ఇంతవరకు ఫ్రై చేసుకున్నామండి. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇంతవరకు మొత్తం పచ్చివాసన పోయేదా కలిపేసుకున్నాం మొత్తం.
ఇక గరం మసాలా వేసుకుంటామండి. ఇంత ఒక హాఫ్ స్పూన్ కూడా వేయకూడదు, చిటికెడు. మన ఎగ్ పఫ్లోకి ఈ విధంగా ఉండాలండి ఉల్లిపాయతో చేసింది కర్రీ. ఇప్పుడు మనం కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాం. కరివేపాకు అవసరం లేదండి, కొత్తిమీర ఉంది. కొత్తిమీర తరిగి ఇలా వేసేసుకున్నాము. ఈ విధంగా ఉండాలండి కర్రీ మనం ఎగ్ పఫ్లో పెట్టుకోవడానికి. రెడీ అయిందా? రెడీ అయింది. గ్యాస్ ఆపేసుకొని దించేసుకుందాం. ఇది చల్లారేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. చూడండి, మనం ఇందాక చపాతీ ఎగ్ పఫ్లోకి తయారు చేసుకోవడానికి మైదా పిండి గోధుమ పిండి రెండు కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అది 1 గంట దాటిపోయింది. ఇక దాన్ని మనం చపాతీలాగా తయారు చేసుకున్నాం. ఈలోపు ఆ ఉల్లిపాయ కర్రీ ఆరేలోపు మనం ఇక నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెట్టేసుకుందాం. ముందు మొత్తం ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం చపాతీలాగా చేసుకోవాలండి. బాగా పలసంగా చేసుకోవాలి. చూడండి, ఇంత పలసంగా ఇంత వెడల్పుగా చేసుకోవాలి. మనం చపాతీలాగా వెడల్పుగా చేసి పెట్టుకోవాలి. వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ పూసేసుకోవాలండి. మొత్తం బాగా వెడల్పుగా చేసుకోవాలి, పలసంగా ఉండాలి. ఇలా మొత్తం ఆయిల్ పూసేసుకోవాలి. ఇలా ఇంత జాగ్రత్తగా మనం చేసుకుంటే టేస్టీ అయిన బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ అనేది మనమే స్వయంగా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు తృప్తిగా. దాని మీద ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా చపాతీ లాగా, వాటి మీద వేసేసుకుంటున్నాం. అంటే ఇవి మనకి ఎగ్ పఫ్ పొరలుగా తినటానికి టేస్టీగా పొరలుగా ఉంటుంది, మెత్తగా స్మూత్గా. దీని మీద కూడా మళ్ళీ ఆయిల్ రాసేసుకుంటున్నాం. సేమ్ మళ్ళీ అట్లనే పొడి చల్లేసుకొని మళ్ళీ ఇంకొకటి మళ్ళీ సేమ్ దాని మీద ఇలా మొత్తం 4 స్టెప్పులుగా వేస్తాం, అంటే 4 చపాతీలు. చూడండి, ఇప్పుడు మనం ఆ 4 వాటిని అంటించేసాం కదా చపాతీలాగా, 4టిని పిండి నూనె చల్లి ఇప్పుడు ఈ విధంగా 4 దీర్ఘ చతురస్రాకారంలో మొత్తం 4 విధాలా కట్ చేసుకున్నాం. అంటే 4 ఎగ్ పఫ్లు తయారు చేసుకోవచ్చు దీంతో. ఇది ఒక్కొక్క పఫ్ తయారైద్ది. 4 పఫ్లు అవుతాయి అన్నమాట. గ్యాస్ వెలిగించుకున్నామండి. ఈ లోపు మన పఫ్లు తయారు చేసుకునే లోపు ఆయిల్ పోసేసుకొని బండి పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకున్నాం. అందులో ఆయిల్ కాగుతుంటుంది. ఈ లోపు మనం పఫ్లు తయారు రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఎగ్స్ని 2 ఎగ్స్ తీసుకున్నామండి. వాటిని నిలువుగా స్టడీగా కట్ చేసుకుంటున్నాము. 2 సగాలుగా నిలువుగా కట్ చేసాము.
చూడండి 2 సగాలుగా ఎట్లా కట్ చేసుకున్నామో నిలువుగా. ఇక మనం పఫ్ఫులు రెడీ చేయడానికి వెళ్ళిపోదాం. ఇక ముందుగా ఇందాక మనం ఉల్లిపాయ కర్రీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పఫ్లోకి పెట్టుకుంటున్నాం. ముందు ఎలా పెట్టేసుకున్నాము, 4 పఫ్ఫుల మీదకి సమానంగా పెట్టేసుకుంటున్నాము ఆ ఉల్లి కర్రీని. ఎగ్గుని ఒకదాని మీద అట్లా పెట్టేసుకుంటున్నాము. ప్రెస్ చేసుకోండి, కొంచెం పెట్టేసి అట్లా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే నూనె కాగేలోపు ఆ కర్రీకి ఉన్నది అనేది ఆ ఎగ్గుకు పట్టేసింది. 4 మీద 4 పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క పొరని తీసేసుకొని ఫస్ట్ ఆ ఎగ్గుని ఆ కర్రీని కవర్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ముడుస్తుందో, మన పుస్తకంలో పేజీ తీసినట్టే ఫస్ట్ పేపర్ తీసి కవర్ చేసినట్టుగా ఫస్ట్ పొరను తీసి ఆ ఎగ్గుని ఆ కర్రీని కవర్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఏదో బేకరీలోనే ఎగ్ పఫ్ అయింది అంత కష్టం ఉంటుంది అనుకుంటాం, కానీ మన ఇంట్లో మనం ఇంటిల్లపాది తృప్తిగా తినచ్చు. ఎగ్ పఫ్ ఒకటి మన బేకరీలో తింటేనే 20-25 రూపాయలు పెట్టి తినాలా, ఇక్కడ మనం ఈజీగా తినచ్చు. చూడండి గమ్ములాగా కొద్దిగా మైదా పిండిని కలిపి పెట్టుకున్నాం మనం అవి అంటించేసుకోవడానికి. చూడండి లోపల బయటకు రాకుండా క్లోజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ అనేది బయటకు వచ్చేస్తే అట్లా రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. చూడండి ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది. ఇక అలా పక్కన పెట్టేసుకుందాం. నూనె కాగిందండి, మనం పఫ్ఫులు కూడా రెడీ అయినాయి తయారు చేయటం. చూడండి ఇట్లా ఆయిల్లోకి వేసేసుకోవాలి. పొయ్యి వచ్చేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే అవి సన్నగా ఉడకాలి, లోపల పిండి ఉంటుంది కాబట్టి కొంచెం ఉడకాలి ఆ పొరలు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే వెంటనే కలర్ వచ్చేసి ఉడికినట్టుగా, కానీ ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి రంగు కలర్ ఎలా వచ్చినాయో, అంటే ఎగ్ పఫ్ అనేది రెడీ అయింది, ఉడికేసింది అనమాట. చూడండి నూనె కూడా బుడగలు అనేది స్పీడ్ ఆగిపోయింది. చూడండి 10 నిమిషాల్లో కరకరలాడే టేస్టీ క్రిస్పీగా ఎగ్ పఫ్ చేసుకొని తినచ్చు. దానికోసం మనం బేకరీలకి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ చూడండి ఎగ్ పఫ్ చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సూపర్గా ఉందబ్బా. చూడండి బేకరీలో బయట చేస్తారు అట్లానే సేమ్ డిటో మనమేం చేసుకున్నాం, మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఇంత టేస్టీగా మనం కూడా చేసుకోవచ్చా అని అనుకున్నాను. బ్రహ్మాండంగా ఉంది, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, మీ రుద్ర శారద.